గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తల్ని చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. పైప్ లైన్లో పారేదేంది? గోదావరి మంచినీటి పథకం వెనుక మతలబేమిటో? గ్రావిటీ వద్దన నిధుల పంపింగ్కే సర్కారు మొగ్గు. అదనంగా 27 కిలోమీటర్లు పెరిగిన పైప్ లైన్ 540 కోట్లకు పైగా అదనపు భారం పడుతుంది. 5,560 కోట్లతో పైప్ లైన్. హైదరాబాద్కు నీళ్ల కోసమంటూ పరిపాలన అనుమతి. మల్లన్నసాగర్ నుంచి నగరానికి 15 టీఎంసీల తరలింపు. 40% రాష్ట్ర ప్రభుత్వం, 60% ఏజెన్సీల ఖర్చు. నల్ల కనెక్షన్లో తెలంగాణ ఫస్ట్. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్. 2020-21 నాటికే పెద్ద రాష్ట్రాల్లో మనమే టాప్. నల్ల కనెక్షన్లలో దేశ సగటు 77.83% మాత్రమే. రాజ్యసభలో వెల్లడించిన కేంద్ర జలశక్తి మంత్రి. 2 నెలలైనా సాగునీళ్లు ఇవ్వరా? చీటకోడు రిజర్వాయర్ ఎండుతోంది అంటూ అధికారులపై ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరరెడ్డి తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఒప్పందం స్వచ్ఛమేనా? జీవ ఇంధన ప్లాంట్పై అగ్రిమెంట్. అనేక అనుమానాలు. స్వచ్ఛ బయోతో ఒప్పందం అంటూ సీఎంఓ ప్రకటన. దాని చైర్పర్సన్ ప్రవీణ్ పరిపాటితో పత్రాల మార్పిడి. ప్రవీణ్ పరిపాటి పేరు మీద కనిపించని స్వచ్ఛ బయో. అసలు స్వచ్ఛ బయో పేరుతో కంపెనీయే కరువు. రికార్డులో ఉన్నది స్వచ్ఛ బయో గ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్. డైరెక్టర్గా సీఎం తమ్ముడు జగదీశ్వర్ రెడ్డి ఎనుముల. 15 రోజుల కిందట ఏర్పాటు. షేర్ క్యాపిటల్ 10 లక్షలు. అందుకే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్పీకర్కు గడువు పెడతాం, మీ వైఖరి ఏంటో చెప్పండి, నిర్దిష్ట గడువులోగా నిర్ణయించాలని సుప్రీంకోర్టు చెప్పింది కదా. పార్టీ ఫిరాయింపుల కేసులో అడ్వకేట్ జనరల్కు హైకోర్టు ప్రశ్న. రైతు భరోసా ఇప్పట్లో ఇవ్వలేం, పెట్టుబడి సాయం పంపిణీ ఆలస్యం అవుతుంది అంటూ తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. 15లోగా 2 లక్షల మాఫీకి ప్రయత్నిస్తామంటూ ఆయన పేర్కొన్నారు. 20 గంటల్లోనే 30,000 రుణమాఫీపై బీఆర్ఎస్ వాట్సాప్ నెంబర్కి ఫిర్యాదుల వెల్లువ. మెడికల్ సీట్లలో తెలంగాణ బిడ్డలకు అన్యాయం. స్థానికత నిబంధనలు వెనక్కి తీసుకోవాలి అంటూ కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు. జీవో 33ని ఉపసంహరించుకోవాలంటూ వైద్య విద్యార్థులు తల్లిదండ్రులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. గ్రూప్ 1 అభ్యర్థుల కటాఫ్ ఎంత? ఓపెన్ కేటగిరీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అభ్యర్థులు ఎందరు? ఓపెన్ కేటగిరీ అగ్రవర్ణాల వారికేనా? జీవో 29 ప్రకారం రిజర్వ్ కోటాలో అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోంది అంటూ బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ గద్దె దిగాలి. 8 నెలలైన హామీలు బుట్ట దాఖలు. ప్రజాభవన్లో మహిళల ఆగ్రహం. అలాగే 5,200 వేతనంతో ఎట్లా బతికేది? ఉపాధి హామీ పథకం అటెండర్లు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై జులుం. తుమ్మిల లిఫ్ట్ వద్ద అధికార పార్టీ దౌర్జన్యం. మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ వైఖరి వివాదాస్పదం. రైతులకు నీళ్లు ఇవ్వాలని పోలీసుల కాళ్లు పట్టుకుంటున్న ఎమ్మెల్యే విజయుడు. భారత్ చుట్టూ అస్థిరత. సంక్షోభంలో కూరుకుపోయిన సరిహద్దు దేశాలు. ఆర్థిక, రాజకీయ, సామాజిక వ్యవస్థలకు ముప్పు. యూనస్కు బంగ్లా పగ్గాలు. తాత్కాలిక ప్రభుత్వ అధినేతగా నోబెల్ గ్రహీత యూనస్ పేరు ప్రతిపాదించిన విద్యార్థులు. ఆమోదం తెలిపిన దేశాధ్యక్షుడు షాబుద్దీన్. బంగ్లా రాజకీయ సంక్షోభానికి తాత్కాలికంగా తెర పడింది. రగులుతున్న బ్రిటన్. వలసదారులకు వ్యతిరేకంగా ఆందోళన. తెలంగాణ టుడే. స్టేట్స్ స్వచ్ఛ బయో యూఎస్ డీల్ నాట్ సో క్లీన్. రేవంత్ బ్రదర్ ఆఫ్ వన్ ఆఫ్ ది ప్రమోటర్స్ ఆఫ్ ది 16th డే ఓల్డ్ ఫర్మ్ అని ఒక వార్త చూస్తున్నాం. ఎంఈఏ మానిటరింగ్ స్టేటస్ ఆఫ్ మైనారిటీస్ ఇన్ బంగ్లాదేశ్. జయశంకర్ says Hasina to stay in India for now. IT exports fall by 30,758 crores, says KTR. Alampur BRS MLA arrested. రైట్, ఇవి పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్త.